చేస్తది, ఎయకూడదు అని చెప్పినా కూడా, ఇవి కూడా మీకు పనిషబుల్ అఫెన్సెసే. నేను మన మన మీ ఛానల్ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే, అమెరికాలో ఉన్న విద్యార్థులు గానీ, H1B వాళ్ళు గానీ, ఎవరైనా సరే, అమెరికాలో ఉన్నప్పుడు మీరు అమెరికాలో ఉండాలనుకుంటే, మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని కొంచెం తగ్గించుకోవడం బెస్టు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నారు. మీరు 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 పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌లో లేరు. మీరు ఇక్కడ ఫారెన్ పాలసీని విమర్శించే హక్కు మీకు లేదు. ఇప్పుడు నేను విమర్శించానంటే నాకు ప్రమాదం లేదా అంటే ఉండొచ్చు. ఎందుకుంటదంటే, నేను గూడా ఒక కంపెనీకి పనిచేస్తాను. ఒక అట్లా ఆ కంపెనీలో మాట్లాడో ఏదో ఒకటి చేసి ఈయన ఈయన మన ఫారెన్ పాలసీలను ఎక్కువ విమర్శిస్తున్నాడు అని చెప్పి ఒక ఫ్యాసిస్ట్ థాట్ ప్రాసెస్ మన నాయకుల్లో ఉంది. నేను పోయిన వారం కూడా అదే చెప్పింది. నాయకత్వంలో ఒక రకమైన అభద్రతా భావం అనేది ఎక్కువ పెరిగింది. అభద్రతా భావంతో నాయకుడు ఉన్నప్పుడు ప్రజల మీద ఇలాంటి యాక్షన్లు వస్తుంటాయి. ఇది ఇది పవర్ అనుకుంటారు. పవర్ కాదు ఇది. మనం అంటే మనం పవర్ చాలా కాదు, పోరాడి ఫియర్. ఉన్నాం. ఉమ్? పవర్ ఫియర్. కాదు, ఫియర్ అనుకోవచ్చు. మనం కొన్ని వందల కొన్ని 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 వేల సంవత్సరాలు రాజరికం ప్రభుత్వంలో ఉండి రాజరిక ప్రభుత్వం నుంచి దూరంగా ఒక డెమోక్రటిక్ సెటప్లోకి వచ్చాము. డెమోక్రటిక్ సెటప్లో అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ కింగ్, రైట్? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అనే ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉండి మనం ఓట్లు వేసుకుని మనం గెలిపించుకునే నాయకులు మన చుట్టూ ఉండే చట్టాలని మనకు తెలియకుండా మార్చేసి మనల్ని ఆ చట్టాలకి లోపరుచుకుని ఆ చట్టాల ప్రకారంగా మనం శిక్షిస్తున్నారు ఇప్పుడు. ఇది ఇది రైట్. ఇది 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 మనం మనం మన పిల్లల్లో ఎందుకు ఆలోచించుకోవాలి అని అంటానంటే, మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. మీరు మీరు అన్నట్టు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇమ్మీడియట్గా పంపించేస్తే ఆ 40 లక్షలు కట్టుకోవడం కూడా కష్టమే. నేను అమెరికాకు వచ్చినప్పుడు కూడా నాకు 1,50,000 అప్పు ఉంది సార్. 1,50,000 అప్పు తీర్చుకోవడానికి నేను ఆ 1,50,000 ఇండియాకి వెళ్తే మళ్ళీ 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో పనిచేయాలని చెప్పి ఆ 1,50,000 కోసం ఇక్కడ ఉన్నాను సార్ నేను. అది మంచి డెసిషన్ అయింది. ఎందుకంటే ఇవాళ కొంచెం సక్సెస్ఫుల్గా తిరిగాను కాబట్టి. లేకపోతే నాకు ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇండియాకి వెళ్ళి ఆ 1,00,000 సంపాదించుకోవడం చాలా కష్టం కదండి నాకు. సో అలాంటి పరిస్థితులు మన పిల్లలు చాలా మందికి ఉన్నాయి. మన పిల్లలు నేనేమి అంటే మీరు అభిప్రాయం ఉండకూడదు అని నేను అన్నాను. కాకపోతే ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి అనేది ఆలోచించుకోవాలి. ఒక దేశం ఖచ్చితంగా ఈ తప్పులు, పొరపాట్లు, నేరాలు ఇట్లాంటి వాటి మీద సెన్సిటైజేషన్ ఇక్కడే నడవాలంటున్నాయి. ఇక్కడి నుంచి పంపించేప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. అండ్ ఆ యూనివర్సిటీస్ ఎక్కడైతే వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు కూడా ముందరే ఈ గైడ్లైన్స్ అన్నీ చెప్పాలి. మా దేశం చట్టాలు ఇవి, దీనికి లోబడి ఉండాలని చెబితే ఈ ఇబ్బంది వచ్చుండేది కాదు. 100% సార్, 100%. ఇప్పుడు డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, లేకపోతే డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ అవటం కానీ, ఈ మధ్య సారి ఇక్కడికి వచ్చిన వాళ్ళ పిల్లలు చాలా మంది డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారండి. డోంట్ యూ థింక్ దట్స్ అలార్మింగ్? అంటే ఈవెన్ మన ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా మన పరువు తక్కువ కదా సార్ అది. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అంటే చిన్న చిన్న ఇట్లాంటి డ్రగ్ టెస్ట్లో కానీ, డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో కానీ, ఇప్పుడు మనం డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్లో నేను మా ఇంటి నుంచి బయలుదేరి మీ ఇంటికి వస్తే బాగానే ఉంటుంది. మధ్యలో నన్ను గుద్దేస్తే ఎట్లా సార్? ప్రాబ్లం కదా సార్ అది.